కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పోరుమామిల్ల భగత్ సింగ్ నగర్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ 3వ మహాసభ పడిగే వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పాల్గొని మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలకు చెందిన పేద ప్రజలు గ్రామాలలో పనులు లేక ఉపాధి నిమిత్తం బద్వేలు పట్టణానికి వచ్చి ప్రభుత్వ స్థలాల నందు స్థిర నివాసాల గృహాలు ఏర్పాటు చేసుకుని ఆశ్రయం పొందుతున్నారని, వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని పేదల యొక్క నివాస గృహాలను క్రమబద్ధీకరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాసనాలు చేసింది. 100కి 60 నుంచి 70% గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగించే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి సాగు చట్టాలను తెచ్చింది. దాంతోపాటు ఆపరేషన్ కగారు పేరుతో ఇవాళ అటవీ భూములను, అటవీ సంపదను కొల్లగొట్టడానికి కావలసినటువంటి గిరిజన పుత్రులపైన, గిరిజనులపైన ఇవాళ తెగబడి కాల్చి చంపేస్తూ ఉన్నారు. వాళ్ళను మావోయిస్టులు అనేటువంటి ముద్ర వేసి ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ పేరుతో ఇవాళ లక్షల ఎకరాల భూములను కబ్జా చేసి ఇవాళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన చర్య పాల్పడుతూ ఉన్నారు. ప్రజలు ప్రజా సమస్యలు ఇవాళ పక్కకు పెట్టి కులం పేరుతో, మతం పేరుతో, భావం పేరుతో, లేకపోతే దేవుడి పేరుతో, దేశభక్తి పేరుతో తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి రకరకాలైనటువంటి వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజనను తీసుకురావాలని ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు.